మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇది డీమార్ట్కి వెళ్తున్నామండి. మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకోవడానికని వెళ్తున్నాం. చిన్నోడు నేను ఒక బైక్ తీసుకున్నామండి. వాళ్ళ వాళ్ళ నాన్నగారును పెద్దోడు ఒక బండి మీద వెళ్తున్నాం. మా ఇంటి నుంచి డీమార్ట్ వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. పెద్ద లాంగ్ ఏం కాదు. ప్రతి మంత్ ఆయన నేను వెళ్ళి తీసుకొచ్చేస్తామండి గ్రాసరీస్. అయితే వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కదా, నేను వస్తానన్నారు. అయితే వాళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్తున్నామండి. ఇదిగోండి, ఇక్కడ డీమార్ట్ పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది కదండి, అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు బైక్స్కి. ఈ చిన్నోడు పెట్రోల్ కొట్టించుకునే దాన్ని కూడా వీడియో షూట్ చేశాడండి. ఈ డీమార్ట్ ఇంకొచ్చేసామండి. చాలా రష్గా ఉంది డీమార్ట్ అంతా. ఇది సండే ఒకటండి, నెక్స్ట్ పండగ సీజన్ కదా, చాలా రష్గా ఉంది. ఈయన వెళ్ళిపోదామా అని అనుకున్నాము. ఈయనేమో మళ్ళీ రేపు కూడా ఇలాగే ఉంటుంది, వచ్చాం కదా తీసేసుకుని వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా బ్యాగ్స్ అవి కౌంటర్లో పెట్టేసి టోకెన్ తీసుకున్నామండి. 89 నెంబర్ ఇచ్చారు. ఇంకా బండి పార్కింగ్ చేద్దామని నా డీమార్ట్ కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది కదండి, దానికని వెళ్ళారు ఈయన. మళ్ళీ పైన ఎవరో బండి తీశారు, కొంచెం గ్యాప్ ఉందంటే మళ్ళీ పైకి తీసుకొస్తారండి. అసలు బైక్స్ పెట్టడానికి కూడా ఖాళీ లేదండి, అంత రష్గా ఉంది. కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే పార్కింగ్ చేసుకున్నాము 2 బైక్స్ కూడా. ఇంకా వీడు చిన్నోడు వెళ్ళి ట్రాలీ తీసుకొచ్చాడండి. చాలా రష్గా ఉందండి, ఎక్కువ టైం కూడా పట్టేటట్టు ఉంది. ఈ మంత్లీ గ్రాసరీస్ అంతా మేము డీమార్ట్లోనే తీసుకుంటామండి. మంత్లీ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు షాపింగ్కి నేను ఒక్కదాన్నే వెళ్ళనండి, ఈయన ఉంటారు. ఎక్కువ ఆయన సెలెక్ట్ చేస్తూ ఉంటారండి. ప్రైజెస్ అవి కంపేర్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. ఏమైనా బెస్ట్ డీల్స్ ఉన్నాయేమో అని చూస్తూ ఉంటారండి. ప్రైజెస్ అవి చూసుకొని తీసుకుంటారండి. ఇంకా మేము బయట షాప్స్లో ఏమీ తీసుకోమండి. ఆల్మోస్ట్ సోప్స్, సర్ఫ్, ఇంకా ఏమైనా పప్పులు, రైస్ అలాంటివన్నీ ఇంకా డీమార్ట్లోనే తీసుకుంటామండి. ఇంకా బయట షాప్స్కి వెళ్ళాల్సిన పని ఉండదు. ఎక్కువ డీమార్ట్లోనే మా పర్చేస్ అంతా అయిపోతుందండి. ఇవి ఖచ్చితంగా 1 మంత్ వస్తుందండి. అట్లాగే మేము యూస్ చేసుకుంటాం 1 మంత్ వచ్చేటట్టు. ఇంకా పాలు, పెరుగు అలాంటివి కూడా మేము డీమార్ట్లోనే తీసుకుంటామండి. ఇవి పాలు, పెరుగు అయితే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. ఈయన బయటకు వచ్చినప్పుడు తీసుకుంటారండి పాలు, పెరుగు. ఇంకా బయట వాళ్ళ దగ్గర మేము పాలు అవి తీసుకోము. డీమార్ట్లోనే ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవే తీసుకుంటాము. డీమార్ట్లో ఏం తీసుకున్నామో అన్న వీడియోని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఈసారి మేము జున్ను పౌడర్ కూడా తీసుకున్నామండి. ఇది కాలు పెట్టడానికి కూడా లేదు, అంత రష్గా ఉంది. అందుకని నేను ఒక పక్కన నుంచున్నాను, ఈయనే వెళ్ళి తీసుకుంటున్నారండి. ధనియాలు ఏవో బెస్ట్ డీల్ పెట్టారంట, పండగ ఆఫర్ తీసుకున్నారు. ఇది పండగ సీజన్ కదండి, ఇక్కడ ఆయిల్స్ మటుకి బాగా పెట్టారు. చిన్నోడు ఐస్ క్రీమ్ తీసుకుంటా అన్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు ఐస్ క్రీమ్ తీసుకుంటానని. వద్దంటే పెట్టేశాడండి అక్కడ. కొంచెం కోల్డ్గా ఉంది వాడికి. మేము డీమార్ట్కి 7కి వెళ్ళిన వాళ్ళమండి, వచ్చేటప్పటికి 9 అయిపోయింది. చాలా టైం పట్టిందండి. ఇంకా బిల్లింగ్ చేసేస్తున్నారు. అయిపోయిందండి మా షాపింగ్. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోని కూడా ఫాలో అవ్వండి. ఇంకా మేము ఇంటికి వచ్చేస్తున్నామండి, షాపింగ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.